నిజామాబాద్ నగరంలో చాలా 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 రోడ్లు గుంతలుగా మారిపోయినాయి. మన బస్టాండ్ నుంచి నాగారం వరకు, మళ్ళీ అక్కడ వినాయక నగర్ నుంచి దాస్ నగర్ వరకు చాలా గుంతలుగా మారిపోయినాయి. ఇందులో చాలా చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఇందులో ఆటోలు కూడా అవుతున్నాయి, బైకులు కూడా యాక్సిడెంట్లు అయ్యి చాలామంది చనిపోతున్నారు. వీరికి కారణం డ్రైవర్ అని మళ్ళీ కోర్టులో వీళ్ళని తీసుకెళ్ళి శిక్షలు వేయించి వాళ్ళని పన్నులు విధించి ఇది చేస్తున్నారు. అందుకోసం వీళ్ళు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ గుంతల్ని మరమ్మతు చేసి రోడ్డుని పెద్దగా చేసి ప్రజల్ని కాపాడాలని గవర్నమెంట్ కోరుతున్నాం. దుమ్ము బాగా వస్తుందన్న 2 సంవత్సరాలే. దుమ్ముకు జ్వరాలు, రోగాలు, దగ్గు, దమ్ము రోగాలు వచ్చి పబ్లిక్ దాగాన పాలవుతుంది. మొత్తం పబ్లిక్ అంతా ఇక్కడ దుమ్ము బాగా వస్తుంది. ఉండలేకపోతున్నాం. ఇల్లు తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నాం. మేము ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. కంప్లైంట్ చేసినాము, టౌన్లో కూడా చెప్పినాం, పోలీస్ స్టేషన్ చెప్తే కూడా పట్టించుకోవట్లేరు. అంటే పోలీస్ స్టేషన్ దగ్గరనే ఇంత దుమ్ము లేస్తుంది. మరి మీ కాలనీలు కావచ్చు వీళ్ళందరూ వెళ్ళి ఏమన్నా కంప్లైంట్ చేయడమో లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి పోవడం ఇట్లా చేసిరా? ఎమ్మెల్యే చెప్పినాము, అందరు చెప్పినాము, కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. రోడ్డు గురించి అసలుకే వస్తున్నాయి పోతున్నాయి. దుమ్ము బాగా ఉంటుంది. తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ దుమ్ముకు దగ్గులు వేస్తుంది. మొత్తం మాకు ఇబ్బంది అవుతుంది చాలా. ఏ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు ఇక్కడ. దయచేసి చెప్పండి సార్, ఎవరికైనా ఉంటాయి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఈ ఏరియాలో ఈ రోడ్డు ఆనుకొని? 500 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. 500 కుటుంబాలు ఉన్నాయి. ఎమ్మెల్యే వచ్చిండు, రోడ్లు వేపిస్తున్నాడు, మోరీలు కట్టిస్తున్నాడు. ఎవరు ఏ ఎమ్మెల్యే? బీగా గణేష్ గుప్తా గారు. అప్పుడు ఆ సార్ చెప్పిండు, రాలేదు. ఇప్పుడు సూర్యనారాయణ వచ్చిండు, ఆ సార్ కూడా పట్టించుకుంటలేడు. ఏ సార్ కూడా పట్టించుకుంటలేడు. విలేకరు కూడా చెప్పినాం 2-3కి, ఎవరు కూడా వస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. మనం ముఖ్యంగా నాగారం నుంచి మోస్రా వెళ్ళే రోడ్లో ఆర్టీఏ ఆఫీస్ ఉంది. ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ఎంత దారుణంగా ఉందో అంటే రోడ్డు మనం చూడొచ్చు, కళ్ళకు కట్టినట్టు అధ్వానంగా మారింది. చాలా ఏళ్ళు గడుస్తున్న ఈ రోడ్డు పరిస్థితి మాత్రం ఇట్లానే ఉంది. వాహనదారులు ముక్కున వేలేసుకొని పోతున్నారు. అసలు ఆ వాహనం ఏమాత్రం ఒక్క నిమిషం చూడకుంటే మొత్తం ఆదమర్చి స్కిడ్ అయిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఒకవైపు కంకర తేలినటువంటి రోడ్డు, ఎక్కడికక్కడ ఇట్లా కంకర తేలడంతో బండ్లు స్కిడ్ అవుతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. మొత్తం ఇట్లాంటి రోడ్డు చాలా రోజులుగా ఇట్లానే ఉంది. గతుకులుగా ఉండడము, ఏదో తాత్కాలికంగా ఇట్లా ఉపశమనం లభించినట్టు తాత్కాలికంగా ప్యాచెస్ వేసినటువంటి సందర్భం గతంలో ఉంది. ఇప్పుడైతే అసలు అది కూడా లేకుండా పోయింది. చూడొచ్చు ఇక్కడ వాహనదారులు చాలా సఫర్ అవుతున్నటువంటి విషయంగా చూడొచ్చు. కొంతమంది వెళ్తున్నారు, మాట్లాడదాం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాహనాలు నడిపితే అసలు ఎట్లా ఉంది, రోడ్డు గురించి ఏం చెప్తారు. చాలా ఏళ్ళుగా ఇట్లనే కనిపిస్తూ ఉంది. ఎప్పుడు చూసినా ఈ ఏరియా మాత్రం అసలు 2 ఏళ్ల నుంచి చూసినా కూడా అట్లనే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఆర్టీఏ చెక్ పోస్ట్ ఉంది, ఆర్టీఏ కార్యాలయం ఉంది. ఇది ప్రధానంగా ఈ వందలాది వెహికల్ తిరుగుతాయి. ఎట్లా ఉంది అసలు ఇక్కడ? సార్ బండి నడిపేయడం చాలా కష్టం, ఇబ్బంది అవుతుంది సార్. అన్ని గుంతలు ఉన్నాయి. దుమ్ము, ధూళి, కంకర, అసలు నడిపించాలంటే భయం అవుతున్నది రోడ్డు మీద. ఈ రోడ్డు బాగు చేస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు పడతామో తెలియదు, అట్లా గుంతలు ఉన్నాయి, అంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. మళ్ళీ దుమ్ము, ధూళి అయితే బాగున్నది సార్. రోడ్డు మీద పోతుంటే ఇట్లా శ్వాస తీసుకొని కూడా ప్రాబ్లం అవుతుంది. రాత్రి వేళల్లో ఎట్లుంటుంది మరి? ఇప్పుడే ఇంత భయంకరంగా కనిపిస్తుంది. రాత్రి అయితే అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? ఇక రాత్రి అయితే మొత్తం చీకటే ఉంటుంది సార్. జర జాగ్రత్తగా పోవాలా, మనం చూసుకుంటా పోవాలా. ఏంటంటే రోడ్ పరిస్థితి మాత్రం బాగాలేదు సార్. ఎంత త్వరగా చేపిస్తే పెద్దలు అంత మంచిది. చూడొచ్చు చాలా వెహికల్స్ ఇక్కడ ఈ రోడ్ నుంచి వెళ్తాయి. మరి అట్లాంటి వెహికల్స్కు రాత్రి అనగానే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. చాలా రోజులుగా ఇట్లానే ఉంది. ఒకవైపు గతంలో చూసుకుంటే ఆ శిలాఫలకం సైతం ఈ రోడ్డుకు సంబంధించి 4.5 కోట్లకు మొత్తం దీనికి సంబంధించినటువంటి నిధులు విడుదలైనట్టుగా అక్కడ శిలాఫలకం వేసింది నాగారం దగ్గర. అయినప్పటికీ రోడ్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఏంది రోడ్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ రోజు తిరుగుతారా మీరు ఇక్కడ? सर इधर ही आते नागराम उधर इधर चलते रहते। ये पूरा रोड ख़राब है, वो टाउन के आगे तक रोड ख़राब है। फिर आगे और एक टर्निंग है, उधर से कोई गाड़ी वाला आ रहा सो नहीं दिख रहा, इधर से जा रहा सो गाड़ी वाला नहीं दिख रहा। वो एकदम एक्सीडेंट हो जा रहे, वो हो जा रहे। ये आरटीओ ऑफिस के सामने से पूरा, ये आरटीओ ऑफिस है आगे, आरटीओ ऑफिस के और सामने ये पूरा रोड ख़राब है। अभी वो टाउन के आगे और तो और थोड़ा रोड ख़राब है। और आगे एक ब्रिज है, ब्रिज के उधर से गाड़ी आ रही सो नहीं मालूम हो रहा, इधर से गाड़ी वारी सुने वालूम, उसमें एक्सीडेंट हो जा रहा गाड़ियों में। इधर अभी नागराम ब्रिज बोलते हैं उसको, वो नजदीक टर्निंग पे वो हो जा रहा। क्या बोल सकते हैं ये रोड कैसा? बहुत प्रॉब्लम्स हो रहे, क्या बोल सकते हैं लीडर को? अब ये लीडर जो एमएलए जो एमपी साहब है, ये रोडों को अच्छा कराइए,
और जो कांग्रेस हुकूमत चल रहा है उनका रेवंत रेड्डी साहब है कि नहीं, ज़रा ये देखिए पूरा निज़ामाबाद में भी रोड ख़राब है। हमसे गुजारिश है कि रोड अच्छे कराए। ఏంది రోడ్ల గురించి ఏం చెప్తారు మీరు అసలు? क्या करेंगे ना, रास्ते खराब है पूरे, चलना फिरना हो तो परेशानी हो रही, बहुत परेशानी हो गई है। ऑटो क्या, बाइक क्या, एक्सीडेंट हो रहे, टक्कर हो रहे, पलटियाँ हो रहे, गाड़ियाँ, रास्ता ऐसे पूरा ख़राब है। अरसापल्ली पे वैसा छे, ऑटो नगर में वैसा छे, अपने बहुत परेशानी है। अपने डेली फार्म पे वैसा छे, गड़े गड़े पूरे गड़े छे, बड़े बड़े गड़े हो गए। ये अपने फर्नीचर से रोड पे वैसे से रास्ते पूरे पूरे गड़े गड़े हो गए। हर जगह पूरे रास्ते ख़राब है ना, क्या है ना, ओटा डालो बोल रहे, उसको ओट डालो बोल रहे, उसको ओट डालो बोल रहे। ये मतलब तो बात नहीं है ना जो हुकूमत जो भी वोट किसको भी डालेंगे ना, वोट का टेंशन नहीं है, मगर ये रोड़ा तो सही करना ना, खाली ओटा डालो वो क्या फ़ायदा ना हो। तो रोड़ा तो डालना पड़ेगा, रोड़ा सही डालना, टक्कर कैसे हो रहा है, एक्सीडेंट कैसे हो रहे टाइम कौन। తో ఓ అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు వేయండి రోడ్లు బాగా చేపిస్తామని అంటున్నారా? ना वोट डालो तुम लोग, रास्ते अच्छा करते, वो अच्छा करते, ये अच्छा करते बोल रहे ना, क्या है ना, रास्ता सही कर रहे नहीं, कुछ भी नहीं, बहुत परेशानी हो रही। अब ऑटो वालों की बहुत परेशानी हो रही, बाइक वालों की बहुत परेशानी हो रही। एक्सीडेंट ऐसे टक्कर ऐसा हो रहे तो मरीज जा रहे, स्पॉट डेथ हो रहे, रास्ते पूरे गड़े गड़े ऐसा पूरे गाड़ियाँ नाच रहे हो रास्ते पे। अपने ऑटो नगर में भी रास्ता पूरा ख़राब है, अंदर बहुत रास्ता ट्रैफिक जाम हो जा रही है। अपने अरसा वाली तो ट्रैफिक बहुत जाम हो जा रहा है ना, डेली फार्म पे भी वैसे है पूरा। ఇది నిజామాబాద్ నుంచి బాన్స్వాడ వెళ్ళే రోడ్లో థర్డ్ పాయింట్ అని చెప్పొచ్చు. మనము మొదటగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే నాగారం బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ దగ్గర మొదటగా చూపించాము, రెండోది ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర రెండో భాగం చూపించాము, మూడోది ఇది నాగారం నుంచి మొత్తం ఇటు మోసా వెళ్ళే రూట్లో థర్డ్ పాయింట్గా చెప్పొచ్చు. ఈ రోడ్డు చాలా దారుణంగా ఉంది, ఎక్కడ పడినా గొంతలు. ఒకవేళ రాత్రి కనుక కొద్ది స్పీడ్గా ఉంటే ఇమ్మీడియట్లీ అక్కడే పడిపోయినటువంటి సిచ్యువేషన్లు చాలా జరిగినాయి. మరి చూడొచ్చు పియూసీ సంబంధించిన పొల్యూషన్ పాయింట్ ఏరియా అని చెప్పొచ్చు. ఇదంతా ఒకవైపు రాజారాం స్టేడియం సైతం ఉంది పక్కనే, ఒకవైపు కొద్దిగా ముందరికి వెళ్ళినట్టయితే పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దగా మొత్తం గతుకుల రోడ్డు ఉంది. సెకండ్ పాయింట్ మనం చూస్తే ఆర్టీఏ చెక్ పోస్ట్ దగ్గర అని చెప్పొచ్చు, ఆర్టీఏకి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గర. మూడో పాయింట్ ఇది కూడా చాలా దారుణంగా ఉంది. చూడొచ్చు కారు కానీ ఏదైనా వెళ్తే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉందో మాట్లాడదాం. ఏంది ఎట్లా ఉంది అన్న? రోడ్ బాగలేదన్న, ఇది మొత్తం ఖరాబ్ ఉన్నది, నడతందుకు బాధ అవుతుంది, అందరికి ప్రాబ్లం అవుతుంది. ఏం గవర్నమెంట్ ఇది అర్థం కాకొచ్చింది. ఈ సేవ అందరు సచ్చి యాక్సిడెంట్లు అవుతున్నారు, అందరు పడిపోతున్నారు. ఈ రోడ్డు బాగా చేయకొచ్చినారు, వర్షాకాలం అయినా పోయి అయినా కూడా సుఖ బాగా చేయకొచ్చినారు. ఇది ఏంది ఎప్పటి నుంచి ఉంది ఇది రోడ్డు పరిస్థితి ఇట్లా? ఏడాది కంటే ఎక్కువైపోయింది సారు. ఇది రోడ్ బాగలేదు, చేసుకోవాలి, యాక్సిడెంట్లు అయ్యి మంది చిన్నాళ్ళు పెద్దలు అందరూ చచ్చిపోతున్నారు. ఈ బాధ అవ్వలోకి చెప్పాలా, గవర్నమెంట్కి అయితే చెప్తున్నాం కదా, గవర్నమెంట్ అస్సలు పట్టించుకోకొచ్చింది, చేయకొచ్చింది. ఏం లాభం ఇది గవర్నమెంట్ అన్న, మాకు అర్థం కాకొచ్చింది. ప్రయాణికులకు ఎట్లా అనిపిస్తుంది? మాకేమనిపిస్తుంది, ఏం బాగలేదు, రోడ్డు బాగలేదు, ఆడికి ఈడు దాకా ఆడదాకా పోలీస్ స్టేషన్ దాకా గొల్లగొట్ట నుంచి ఏం బాగలేదు. రోడ్డు మంచిగా చేసుకున్నా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ అవుతాయి కావా, దేశం మందికి అవుతున్నాయి యాక్సిడెంట్లు, చిన్న చిన్న అవుతున్నాయి, పెద్ద పెద్ద ఇసు అవుతున్నాయి. ఏం చెప్తారు అసలు? రోడ్డు మీరు స్పెషల్గా వెహికల్ ఆపి మరి రండి మా బాధలు చెప్తామని అంటున్నారు, ఏంది అసలు? बहुत प्रॉब्लम है, बहुत दिन से आ रहे हैं जा रहे हैं, 6-7 महीना हो गया ऐसे आना जाना, ट्रैफिक लगा रहता है, जस्ट छूट रहा है, बहुत प्रॉब्लम हो रहा है। 6-7 महीना से कोई इस पे एक्शन नहीं ले रहा है, ना बन रहा है, ना कुछ हो रहा है, ना सर्विस हो रहा है, ना जस्ट वाटर, कुछ भी नहीं। जब भी आते डेली आना जाना है, हाँ पूरा डस्ट ही रहता है, कभी भी देखो ट्रैफिक ट्रैफिक ट्रैफिक, और रोड भी अच्छा नहीं पूरा। 6-7 महीना से हम आ रहे हैं, उससे पहले कब से मालूम नहीं, लेकिन जब से हम आ रहे हैं 6-7 महीना हो गया, उससे पहले से भी होगा, लेकिन हम बता रहे हैं जो डेली रेगुलर आना जाना है 6-7 महीना हो गया। कौन सा टाइम पे ऐसी रहता, नहीं तो उससे एनी टाइम हम जब भी आते हैं, कभी 2 बजे आए, 3 बजे आए, 11 बजे आए, 5 बजे आए, यही ट्रैफिक, यही रोड का रेगुलेशन। पानी कभी भी नहीं मार सकता, पानी इस पे कभी हम देखे नहीं मारते हुए। ఓవరాల్గా చూడొచ్చు మొత్తం దీనికి సంబంధించి అంటే వర్ని చౌరస్తా నుంచి నిజామాబాద్ వర్ని చౌరస్తా నుంచి స్టార్ట్ చేస్తే బాన్స్వాడ వెళ్ళే రోడ్డు క్రమంలో దాదాపుగా 4,50,00,000 రూపాయలు అయితే మంజూరైనట్టుగా మనం చెప్పొచ్చు. మొత్తం అక్కడ శిలాఫలకం వేశారు చాలా రోజుల నుంచి, అది అట్లనే ఉంటుంది కానీ రోడ్డు పనులు మాత్రం జరగట్లేవని చెప్పేసి చాలామంది ప్రజలు కావచ్చు, ప్రయాణికులు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. రాత్రి అయితే ఈ వేళలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉందని
ఎంతోమంది ప్రయాణికులు మనకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి త్వరగా ఈ రోడ్లను వేయాలి, శంకుస్థాపన చేస్తున్నారు, శిలాక పలకాలు మొత్తం ఆ పేరుకే కనిపిస్తున్నాయి కానీ దాదాపుగా 1.5 year నుంచి ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా నరకంగా మారిందని చెప్పి ప్రయాణికులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కేవలం ఈ రహదారే కాదు, గల్లీలలో చూసే నగరంలో ఏ వీధి చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ముక్కు మూసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. మరి దీనిపైన నగరపాలక సంస్థ కావచ్చు, ఇటు RNB కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దీనిపైన దృష్టి పెట్టాలి, ప్రయాణికుల అవస్థను తప్పించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.